Certificate verification dates from rank wise from 1 to 8,000 rank. You can attend 8th June 27, 8,000 to 16,000 9th June. అలాగే 16,000 నుంచి 30,000 వరకు 10వ తారీఖు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మీరు లిస్ట్ చూసుకున్నట్లయితే మీ ర్యాంక్ ఎక్కడ వరకు వచ్చినట్లయితే ఆ డేట్స్లో మీరు మీ దగ్గరలో ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళి మీరు పైన తెలిపినట్లు సర్టిఫికేట్ ఒరిజినల్స్ అండ్ జెరాక్స్ కాపీస్ 2 సెట్స్ తీసుకుని వెళ్ళినట్లయితే అండ్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా మీరు మెన్షన్ చేశారు, ఒకసారి అది కూడా చూద్దాం. కౌన్సిలింగ్ ఫీజు వచ్చి మీకు ఫర్ ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే 1,200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ 600 రూపీస్. మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత యాప్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు 11th జూన్ 11వ తారీఖు నుంచి మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి కూడా డేట్స్ 11, 12 తారీఖుల్లో 1 నుంచి 30,000 వరకు వచ్చిన ర్యాంకుల వాళ్ళు మీరు ఆప్షన్స్ నెట్లో పెట్టుకోవచ్చు. అలా 20వ తారీఖు వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ మీకు ఏదైనా చేంజెస్ కోసం 21, 22లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. 25న మీకు సీట్స్ అలాట్మెంట్ అవుతుంది వెబ్ కౌన్సిలింగ్. ఓకే, మీరు తప్పకుండా తీసుకెళ్ళాల్సిన సర్టిఫికెట్స్ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్, 10th క్లాస్ మార్క్స్ మేము, టీసీ, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్ and if in case PHC, NCC sports merit certificate if applicable. Okay, in case PHC, CAP, NCC sport games analog India ఇలా స్పెషల్ కేటగిరీ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూపించినట్టు ఈ డేట్స్లో మీరు 8th నుంచి పిహెచ్సి కేటగిరీ వైజ్ని బట్టి మీ ర్యాంక్ని బట్టి చూసుకొని మీరు విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బెంచ్ సర్కిల్ విజయవాడ, అక్కడ మీరు ఎవ్రీ మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంటాయి వెరిఫికేషన్స్. అక్కడ వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవాలి. అలాగే మీరు ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కాకినాడ అయితే జేఎన్టీ యూనివర్సిటీ వెళ్ళొచ్చు మీరు వెరిఫికేషన్కి. వైజాగ్ అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇన్ వెస్ట్ గోదావరి తణుకు ఆల్సో ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ కాలేజ్, రాజమండ్రి జిఎంఆర్ పాలిటెక్, బొమ్మూరు, ఇన్ వెస్ట్ గోదావరి భీమవరం ఎస్ఎంటిబి సీతా పాలిటెక్నిక్ భీమవరం, ఇన్ ఏలూరు సెయింట్ తెరీసా అటానమస్ కాలేజ్ ఫర్ ఉమెన్, విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఆంధ్ర లోయల కాలేజ్, అండ్ ఆల్సో ఎస్ఎస్ఆర్ సివిఆర్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, గుంటూరు నల్లపాడు గుంటూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ గుంటూరు, ఒంగోలు డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ ఒంగోలు,
తిరుపతి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్, కడప యోగి వేమన యూనివర్సిటీ, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పొద్దుటూరు కడప డిస్టిక్, ఎస్కే యూనివర్సిటీ అనంతపురం, కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ, సర్జీ పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు, ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల కర్నూలు. These are the centers you can attend. You can report time is morning 9 a.m. and afternoon 1 p.m. మీ ర్యాంక్ని బట్టి మీరు ఈ డేట్స్లో చూసుకొని మార్నింగ్ 9 మీ ర్యాంక్ మార్నింగ్ వెళ్ళాలా ఆఫ్టర్నూన్ వెళ్ళాలా చూసుకుని మీరు వెళ్ళచ్చు. ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే మీకు ఏపీఎంసెట్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అది క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకుని మీ సెంటర్స్ ఎప్పుడు ఎక్కడ ఏంటనేది ఇదే వెబ్సైట్ apmset.nic.in మీరు చూసి తెలుసుకుని వెళ్ళచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.